ఎక్సెల్ షీట్స్లో చాలా సందర్భాల్లో కండిషనల్గా వాల్యూస్ని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం పెట్టిన కండిషన్ ట్రూ అయితే కనుక ఒక వాల్యూ, ఫాల్స్ అయితే కనుక ఇంకొక వాల్యూ రావాల్సిన అవసరం ఉంటుంది. మరి అలాంటి సందర్భాల్లో మనం ఇఫ్ అనే ఫంక్షన్ని అప్లై చేయొచ్చు. ఈ ఇఫ్ అనే ఫంక్షన్కి 3 ఆర్గ్యుమెంట్లు ఉంటాయి. ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేయగానే ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే కండిషన్, కామా కండిషన్ ఇచ్చిన తర్వాత ట్రూ వాల్యూ ఏంటి అనేది ఉంటుంది. తర్వాత కామా ఫాల్స్ వాల్యూ ఏంటి అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా 3 ఆర్గ్యుమెంట్స్ ఈ యొక్క ఇఫ్ ఫంక్షన్కి ఉంటాయి. మరి ఈ యొక్క ఇఫ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుందో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాం. మరి ఆల్రెడీ ఉన్న ఎక్సర్సైజ్ ఫైల్స్లో నుంచి చాప్టర్ 3లో ఇఫ్ అనే ఒక ఫైల్ ఉంది. ఆ ఫైల్ని ఓపెన్ చేయండి. మరి ఇక్కడ వీళ్ళు సేల్స్ చేసిన అమౌంట్ను బట్టి కమిషన్ రేట్స్ అనేది రావాలి. అంటే వీళ్ళ సేల్స్ 500 కానీ అంతకంటే ఎక్కువ కానీ, అంటే మినిమం 500 చేస్తున్నట్లయితే వీళ్ళ యొక్క కమిషన్ రేటు 10% రావాలి, లేదంటే కనుక 5% రావాలి. అదనమాట కండిషన్ ఇక్కడ. మరి దీనికి ఎలా ఇఫ్ కండిషన్ పెట్టచ్చు? ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు కండిషన్, లేదంటే దాన్నే లాజికల్ టెస్ట్ అని కూడా అంటాం. ఏంటి ఇక్కడ B6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 అయినట్లయితే అది ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. కామా ఇప్పుడు చూడండి ఇక్కడ వాల్యూ ఇఫ్ ట్రూ అని ఉంది. మరి ట్రూ అయితే ఏంటి, మనకి ఇక్కడ B6 500 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఉంటే 10% రావాలి అనేది ఇక్కడ మనకి ట్రూ వాల్యూ అన్నమాట. మరి ఇప్పుడు ఇది ఈ 10% అనేది అందరికీ కూడా, ఈ కండిషన్ ఫాలో అయిన అందరికీ కూడా సేమ్ ఫిక్స్డ్ అన్నమాట. కాబట్టి దీన్ని F4 ద్వారా మీరు ఇట్లా మార్చేసేయండి. తర్వాత కామా ఇప్పుడు ఫాల్స్ వాల్యూ ఏంటి? ట్రూ వాల్యూ అయిపోయింది. ఇప్పుడు ఫాల్స్ వాల్యూ, ఇప్పుడు చూడండి హైలైట్ కూడా అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా F4 ద్వారా ఇలా మార్చేయండి. F4 ద్వారా అట్లా మార్చడం అంటే $J4 $J3 అని వచ్చాయి. ఇలా రావడం వల్ల అబ్సల్యూట్ రిఫరెన్స్ అనమాట. ఇది ఎప్పటికీ ఈ కండిషన్ బట్టి ఈ వాల్యూస్ మారవు. అంటే J4 కానీ J3 కానీ ఈ ట్రూ వాల్యూ ఫాల్స్ వాల్యూ మారదు, అది ఫిక్స్డ్ అనమాట. ఐదర్ 10% ఆర్ 5%. అందుకనే అబ్సల్యూట్ రిఫరెన్స్ మనం ప్రీవియస్ చాప్టర్స్లో చెప్పుకున్న విధంగా ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ ఎంటర్, లేదంటే ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ 500 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 10% రావడం జరిగింది. మరి ఇప్పుడు అందరికీ ఇదే ఫార్ములాని వాడతాం. సో ఇక్కడ క్రాస్ హెయిర్ ఇక్కడ పెట్టి ఈ కార్నర్లో డబుల్ క్లిక్ చేయండి. అందరికీ కూడా ఫిలప్ అయిపోయాయి. చూడండి కొందరికి 5%, ఎవరికైతే 500 కంటే తక్కువ ఉందో వాళ్ళకి ఇట్లా 5%, మిగతా వాళ్ళకి 10% ఇట్లా రావడం జరిగింది. కమిషన్ కూడా ఆటోమేటిక్గా వచ్చేసింది, ఎందుకంటే ఫార్ములా ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం. ఇక్కడ కరస్పాండింగ్ అంటే ఇక్కడ ఈ కమిషన్ రేట్ 10% అనుకోండి, ఇది సేల్స్ ఇంటూ కమిషన్ రేట్ ఇక్కడ ఇలా ఇవ్వడం జరిగింది. B6 ఇంటూ C6, అట్లానే B7 ఇంటూ C7. ఈ కరస్పాండింగ్ కమిషన్స్ సేల్స్ని బట్టి ఇక్కడ కమిషన్ అనేది
వాళ్ళకి వచ్చేయడం జరిగింది. ఇదే విధంగా మనం కమెంట్ కూడా అంటే ఒక టెక్స్ట్ను కూడా మనం తీసుకురావచ్చు. అంటే కమెంటు ఇక్కడ వాళ్ళ సేల్స్ గుడ్డా లేదంటే బ్యాడా అనే ఒక డిసిషన్ తీసుకునే దానికి ఒక కమెంటు ఇస్తాం. ఈక్వల్ టు ఇఫ్ ఏంటి ఇక్కడ B6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 500 అయితే ఇప్పుడు ఒక కొటేషన్లో టెక్స్ట్ మ్యాటర్ మాత్రం ఎప్పుడు కొటేషన్లలో డబుల్ కొటేషన్లలో ఉండాలి. ఏదో వెరీ గుడ్ అని ఇచ్చాం. లేకపోతే ఏదో ఇలా ఏదో మనకు కావాల్సిన మెసేజ్ ఇస్తున్నాం. సో ఎంటర్ ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ ఈ కండిషన్ ట్రూ అయితే ఈ మెసేజ్ వస్తుంది, లేకపోతే ఈ మెసేజ్ వస్తుంది. ఏదైనా సరే మెసేజెస్ మాత్రం అంటే టెక్స్ట్ వాల్యూస్ మాత్రం డబుల్ కొటేషన్లో ఉండాల్సిందే. ఇప్పుడు ఇక్కడ డబుల్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా కొందరికి వెరీ గుడ్ అని, కొందరికి డూ బెస్ట్ అని ఇట్లా రావడం జరిగింది. సో ఈ విధంగా మనం ఈ యొక్క ఇఫ్ కండిషన్ని లేదంటే ఇఫ్ ఫంక్షన్ని వాడడం జరుగుతుంది.